22 भी तेरा हुआ एच डी చూస్తే రేపు సుబ్బయ్య అన్నాడు విజయవాడ టీ ఏంటంటే సూపర్ మార్కెట్స్ అనేది ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అండి. అందరూ జనాలు ప్రతి ఒక్కరికి కూడా జనాల్లో మమేకమై జీవిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా సూపర్ మార్కెట్స్కి వస్తూ ఉంటారు ప్రతి ఒక్క ఐటమ్స్ కోసం. ఏ టు జెడ్ పిన్ టు పిన్ అన్నీ మనకు ఏం కావాలన్నా కూడా సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంది. ఇది ఏమంటే మనకి ప్రస్తుతం ఒక చిన్న సమస్య అనేది ఏర్పడి ఉన్నది. ముఖ్యమైన సమస్య ఏంటంటే పెద్ద పెద్ద ప్లేయర్స్, పెద్ద పెద్ద స్టోర్స్ ఇలాంటివి రావడం వల్ల ఉపాధి కోరుకుంటూ ఏదో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటూ ప్రస్తుతం ప్రభుత్వానికి భారం కాకుండా వాళ్ళ జీవనాన్ని గడుపుకుంటూ మనకు ప్రభుత్వం మీద ఎటువంటి భారం వేయకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకొని సూపర్ మార్కెట్స్ చేసుకుంటున్నారు. అలా దాదాపు ఇప్పుడు కడపలో చిన్న పెద్ద లాంటి సూపర్ మార్కెట్స్, కిరాణా స్టోర్సు దాదాపు 900 దాకా ఉన్నాయి. ప్రతి స్టోర్లో కూడా కనీసం 2 నుంచి 3 ఎంప్లాయీస్ తీసుకున్నారు. చిన్నసాటి ఎంప్లాయీస్ అంటే వాళ్ళ కుటుంబాలు కూడా దాని మీద ఆధారపడి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనకు ఇక్కడ కడప మన దుర్గమ్మ కాలనీ నుంచి మన బిల్టప్ వినాయక్ నగర్ సర్కిల్ మధ్యలో డీమార్ట్ స్టార్ట్ కాబోతా ఉందనే విషయాన్ని మా దృష్టికి వచ్చింది. దీని గురించి కొంచెం ప్రభుత్వాన్ని మేము సహాయం కోరుతున్నాము. ఎందుకంటే దాదాపు 10,000 మంది అన్ని వ్యాపారస్తులు, అంటే డిమార్ట్ అనేది ఒక హబ్ లాగా ఉంటుంది. వ్యాపారాల మీద చాలా పెద్ద ఎత్తు ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో మన సూపర్ మార్కెట్ అసోసియేషన్ తరఫున మాకు కొంచెం ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నాము. చిన్నపాటి ఊర్లు, మన కడప జిల్లా అనేది ఒక చిన్న లిమిటెడ్ పాపులేషన్ ఉండే టౌను. ఇట్లాంటి టౌన్స్లో అలాంటి వ్యవస్థలు వచ్చి ఎంటర్ అయినప్పుడు ఈ చిన్న వ్యాపారాలు చితికిపోతారు, రోడ్డును పడాల్సిన అవసరం అవుతుంది. ప్రస్తుతం కార్పొరేషన్ పేరుతో ట్యాక్స్లు అయితేనేమి, ట్రేడ్ లైసెన్స్ అయితేనేమి, ఫుడ్ లైసెన్స్ అయితేనేమి, ఈ అడ్వర్టైజ్మెంట్స్ అయితేనేమి, వీటి మీదంతా వెచ్చించి ఆ 3-4 ఎంప్లాయీస్ కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఇటువంటి భారం లేకుండా జీవనాలను సింపుల్గా గడుపుతున్నారు. పెద్ద స్థాయిలో కాకుండా ఒక చిన్న స్థాయిలో గడుపుతున్నారు. ఇలాంటి పెద్ద ప్లేయర్స్ వచ్చి మార్కెట్లో ఎంటర్ అయిపోతే వీళ్ళందరికీ కూడా ఉపాధి కోల్పోతుంది. దీని బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఎందుకంటే ప్రజాప్రభుత్వం, ప్రజలకు న్యాయం చేసే ప్రభుత్వం కావాలి. ఒక డిమార్ట్ అనేది వస్తే ఒక 300 మందికి జాబ్స్ చేయగలుగుతారు. కానీ ఇక్కడ దాదాపు 10,000 మంది రోడ్ల మీదకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రభుత్వము వాళ్ళ దృష్టికి తీసుకుపోతున్నాము. వాళ్ళు దీని గురించి ఆలోచించాలి. ఇంతమందికి ఉపాధి కోల్పోతే వీళ్ళందరికీ ఉపాధి కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం అయి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళెవరు కూడా భారం కావడం లేదు. ఒక్కొక్క సూపర్ మార్కెట్లో 5 మంది నుంచి 6 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం దీన్ని తక్షణమే దీని మీద ఒక చర్య తీసుకొని కనీసం వాళ్ళను డిమార్ట్ను గడప సెంట్రల్ లొకేషన్స్లో కాకుండా ఒక జిల్లా అభివృద్ధి కోసం కొద్దిగా దూరంగా కనీసం ఒక 15-20 కిలోమీటర్ల దూరంలో అన్న లొకేట్ చేస్తే అప్పుడు మన టౌన్ కూడా డెవలప్ అవడానికి ఏదైనా ఆస్కారం ఉంటుంది. ఇది మనం కళ్ళతో చూస్తున్న నిదర్శనం ఏంటంటే నియర్ బైలో మనకు ఇక్కడ ప్రొద్దుటూరులో డిమార్ట్ స్టార్ట్ అయింది. ఇక్కడ వ్యాపారస్తులందరూ కూడా చాలా సఫికేట్ అవుతున్నారు. కాబట్టి ప్రభుత్వము, మన ఎమ్మెల్యే గారు, మన కలెక్టర్ గారు దీని మీద కాస్త కొంచెం శ్రద్ధ పెట్టి వారితో మాట్లాడి ఈ యొక్క సమస్యను తీరుస్తారని మా యొక్క అసోసియేషన్ తరఫున కోరుతున్నాము. అవసరమైతే మా యొక్క అసోసియేషనే కాదు, ఇతర అసోసియేషన్లో కూడా ఏకమై అందరం కూడా మేము కలెక్టర్ గారిని సంప్రదిస్తాము. వారి దృష్టికి దీన్ని తీసుకుపోతాము. ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేస్తాము. అందరం ఒకటే, కనీసం ఒక 10,000 మంది దీని మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి దీన్ని వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా దీనికి మాకు న్యాయం జరుగుతుందని కోరుతున్నాం. అంటే దాదాపు 10,000 మేము చూచాయిగా చెప్తున్నాం, కానీ చిన్న వ్యాపారస్తులు నలిగిపోతారు. దీని నుంచి మనము ప్రభుత్వం చాలా చర్య తీసుకోవాలి. ఇది సింపుల్ మ్యాటర్గా ఆలోచించకూడదు. ఎందుకంటే ఇష్యూ చిన్నదే, కానీ దీని ఎఫెక్ట్ చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి 100% ఒక పెద్ద ఎత్తున ఖచ్చితంగా దీన్ని సీఎం దృష్టికి కూడా తీసుకుపోతాం. ఇక్కడ మాకు న్యాయం జరగకపోతే, ఇక్కడ కలెక్టర్లు స్పందించకపోతే, ఇక్కడ ఎమ్మెల్యే గారు స్పందించకపోతే సీఎం ఊరికైనా దీన్ని తీసుకుపోతాం. ఈ దృష్టికి తీసుకుపోతాం. చర్య చేయాల్సింది వాళ్లే. మనం దృష్టికి తీసుకుపోయి పెట్టే వరకు మా బాధ్యతను 100% చేస్తాం. ఇతర అసోసియేషన్లు కూడా కలుపుకుంటాము. ఎందుకంటే ఒకటిగా చేయలేము. కొన్ని వేల మంది అవుతారు, 100 మంది అవుతారు. ఆ రోజు దాన్ని ప్రెజర్గా తీసుకుపోతాం. అంతవరకు కాకుండా వాళ్లకు మేము చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ ఇక్కడనే దీన్ని సాల్వ్ చేయండి.